సో ఇప్పుడు రాష్ట్రంలో బాగా వాడివేడిగా జరుగుతున్నటువంటి చర్చ అంటే బిగ్ బాస్ 7 విన్నర్ అయినటువంటి పల్లె ప్రశాంత్ను. సో మరి ఆయన బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ర్యాలీ తీసుకుంటానికి వెళ్తున్న సందర్భంలో జరిగినటువంటి సంఘటన గురించి సో మాట్లాడడానికి అడ్వకేట్ మరి రాజేష్ గారు ప్రస్తుతం మనము అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు జూబ్లీ హిల్స్ డివిజన్లో ఉన్నాము. సో వారిని అడిగి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వారి మాటల్లో ఎలా ముందుకు వెళ్తారో వారి మాటలు తెస్తాం. రాజేష్ గారు, రాజేష్ గారు, సో మొత్తం మీద కమిషనర్కి వచ్చారు, అసలు ఇలా ఏం జరగబోతుంది? ఎఫ్ఐఆర్ కాపీ కోసం వచ్చినాం. పల్లవి ప్రశాంత్ ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళ ఫాదర్కి ఇస్తా అంటే ఫాదర్ తీసుకుపోతాం అంతే. ఏమి సంఘటన ఏంది, ఏం కేసులు పెట్టే అవకాశం ఉంది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఏముంటుంది, వైలెన్స్ ప్లస్ అదేంటిది న్యూసెన్స్ కేసు, డిస్టర్బ్ పీస్ వైలేషన్ అయింది అనే చిన్న చిన్న సెక్షన్సే ఉంటాయి. ఇది పెద్ద మర్డర్ కేసు కాదు, ఏం కాదు. సో భయపడాల్సిన అవసరం అంత అవసరం అయితే ఏం లేకపోవచ్చు. పోలీసు వాళ్ళు కూడా కోఆపరేటివ్గా ఉన్నారు. యాజ్ పర్ రూల్ దే ఆర్ ఫాలోయింగ్, అన్బయాస్డ్గా అయితే ఉన్నారు. ఇష్యూని సెట్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు కూడా. డ్రైవర్ కావచ్చు, వాళ్ళ తమ్ముని కావచ్చు అరెస్ట్ చేశారని, కొంతమందిని ఎవరైతే వైలెన్స్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారని పేపర్లో కావచ్చు, మీడియాలో మరి వస్తుంది. మీ దృష్టికి వచ్చిందా? వచ్చిందండి. ఆల్రెడీ కొన్ని మీడియాలో 1 or 2 అక్యూజ్ని అయితే దే ఆర్ ఇన్ అంటే ఏంటిది వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించుకోవడానికి అయితే తీసుకొచ్చినట్టు కథనాలు అయితే వచ్చినాయి. మళ్ళీ అవి అవాస్తవాలా మనం వాళ్ళ కౌన్సిల్ కాదు కాబట్టి మాట్లాడడానికి రాదు. ఓన్లీ ప్రశాంత్ తరపున మాట్లాడడానికి మాత్రం వచ్చినాయి. ఈ కేసు ఈ కోణంలో చూస్తున్నారు, ఏమనుకోవచ్చు అసలు? ఏముంటుంది, చట్టం తన పంతా ఆన్ చేసుకోపోతుంది. పోలీస్ వాళ్ళని కూడా తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు కూడా పీస్ని ప్రొటెక్ట్ చేసే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీద కూడా కేసు పిటిషన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. వారు కూడా 100 రోజులు అక్కడ వచ్చినటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా అందులో ఉంచి చాలా ఇబ్బంది పెడుతున్నారంటే కూడా ఇప్పుడే వార్త వస్తుంది. దీని ఎలా ఇప్పుడు ఎవరైనా ఏమన్నా పోలీసుల నేను కూడా 100 కంప్లైంట్లు రాసిస్తా, వాళ్ళ ఇష్టం. వాళ్ళు పోలీసు వాళ్ళు నిజంగా నిజాలు ఉంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, లేకపోతే కేసుని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ర్యాలీ తీసుకుంటాం అనేటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదంటారా పల్లె ప్రశాంత్? పల్లవి ప్రశాంత్కి ఇంటిమేషన్ బిగ్ బాస్ హౌస్ లోపలైతే లేదు. లోపలనే ఉంటే ఆయన ఏదో సెట్ చేసుకుంటాడు. బయట అందరి ముందు ఇచ్చింది కాబట్టి ఆయన రిసీవింగ్ డిఫరెంట్ ఉంది కాబట్టి మనం అట్లా గెస్ చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు పలగొట్టడం పైన కుట్రకోణం ఉందంటారా? ఆర్టీసీ బస్సులను పలగొట్టడం అనేది యాక్చువల్గా నిన్న ఎండి గారు అయితే మేనేజింగ్ డైరెక్టర్ గారు అయితే చెప్పిండ్రు. బట్ అది ఏది నిజంగా పగిలినాయా, ఆయన వల్ల కొట్టిన, ఆయన ఫ్యాన్స్ వల్ల కొట్టిండా, ఫాలోవర్స్ వల్ల కొట్టిన, అపోనెంట్స్ వల్ల కొట్టిన అనేది చూడాలి ఒకసారి. ఇలాంటి వైలెన్స్ మరి మీరు ఒక అడ్వకేట్గా సమర్థిస్తారా? అట్లా వైలెన్స్ని ఎవరు సమర్థించారు, అడ్వకేట్ అని కాదు, ఎవరు సమర్థించరు. ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే కోర్టుకి క్షమాపణ చెప్పుకొని బేస్డ్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేస్ విల్ గో. ఓకే, సంఘటన జరిగి గంటలు కూడా గడుస్తుంది, మరి ఎందుకు ఎఫ్ఐఆర్ మరి బుక్ చేయలేదంటారు మీ మాటలు? ఎఫ్ఐఆర్ అయితే అయింది. మరి సెక్షన్లు అయితే ఇంకా బయటికి రాలే. వాళ్ళు ఏమన్నా కోల్డ్ స్టోరేజ్లో పెట్టే అవకాశం ఉందా? అట్లేం లేదు. ట్రాన్స్పరెన్సీ ఉంటే మీ పని మీకు ఈజీ అవుతుంది, మా పని మాకు ఈజీ అవుతుంది అభిప్రాయం అంతే. ఓకే, అభిమానులకి ఏం చెప్తారు? అభిమానులకు ఏం లేదు, మనము ఆయన పర్సనల్గా వెళ్ళట్లే కానీ ఏం చెప్పదలుచుకోలేదు ప్రజెంట్ అయితే. మరి బెయిల్ అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఏమోండి, ఇప్పుడు బేస్డ్ ఆన్ సెక్షన్సే మనం మాట్లాడుకోవచ్చేదన్న, ఇంకా బయటికి రాలేదు కాబట్టి చెప్పలేము. తదుపరి కార్యాచరణ ఏముంది? ఎఫ్ఐఆర్ వస్తే నాన్ బెయిలబుల్ ఉంటే యాంటిసిపేటరీ వేసుకుంటాము, బెయిలబుల్ ఉంటే 41 CRS పోలీసు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. మిమ్మల్ని ఎవరు సమీపించారు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సమీపించారు. సిద్దిపేట వాళ్ళు, గజ్వేల్ వాళ్ళు సమీపించారు. రాజకీయ కోణం ఏమైనా ఉందనుకోవచ్చా? అట్లేం లేదు. థ్యాంక్ యూ.